ఈ వీడియోలో నేను మీకు ఇప్పటి వరకు తెలియని 8 అమేజింగ్ ఫ్యాక్ట్స్ ని ప్రెజెంట్ చేయబోతున్నాను. అలానే ప్రతి ఫ్యాక్ట్ కి సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తాను. అవి ఏంటి అంటే, మనందరం రోజులో ఒక సమయంలో హైట్ పెరిగి మళ్ళీ తగ్గుతాం. అలానే పుట్టుగుట్టి వారు ప్రపంచాన్ని ఎప్పుడూ చూసి ఉండరు. మరి వాళ్ళకి డ్రీమ్స్ లో విజువల్స్ ఎలా కనిపిస్తున్నాయి? ఇటువంటి 8 అమేజింగ్ ఫ్యాక్ట్స్ ని మీరు ఈ వీడియోలో చూస్తారు. సో చివరి వరకు స్కిప్ చేయకండి. ఇక అమేజింగ్ ఫ్యాక్ట్ 1 ఏంటో చూద్దాం. ముందు చెప్పినట్లుగా మనందరం రోజులో ఒక సమయంలో హైట్ పెరిగి మరలా నార్మల్ కి వస్తాం. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం. ఇందుకై ఏ సమయంలో హైట్ పెరుగుతాం, ఎంత పెరుగుతాం, దీని వెనుకున్న సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటి, మరలా నార్మల్ హైట్ కి మనం ఎప్పుడు వస్తాం అనే విషయాన్ని చూద్దాం. ఇందులో మొదటి విషయం, మనం ఎప్పుడు హైట్ పెరుగుతాం అనంటే మార్నింగ్ నిద్రలేవు కానీ. ఎంత హైట్ పెరుగుతాం అనంటే 1 mm నుంచి 1 inch వరకు ఉండొచ్చు. అది పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. కొంతమందిలో 1 mm ఉంటే మరి కొంతమందిలో 1 inch వరకు ఉంటుంది. దీంట్లో మూడో విషయం, మరి దీని వెనుకున్న సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటనేది చూద్దాం. మనం నిద్రపోతున్నప్పుడు మన బాడీలో ఎక్సెస్ గా ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని కూడా మన స్పైనల్ డిస్క్స్ లో స్టోర్ అవుతాయి. దానివల్ల మన స్పైనల్ కార్డ్ లెంత్ అవుతుంది. మనం ఎంత హైట్ పెరుగుతామో అనేది మన స్పైనల్ కార్డ్ అయ్యే లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ స్పైనల్ కార్డ్ లెంత్ 1 mm నుంచి 1 inch వరకు ఉంటుంది. అందువల్ల మన హైట్ లో కూడా 1 mm నుంచి 1 inch వరకు వేరియేషన్ కనిపిస్తుంది. ముందు చెప్పినట్లుగా ఇది పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక 4వ విషయం, మరి మనం నార్మల్ హైట్ కి ఎప్పుడు వస్తాము అని అంటే మార్నింగ్ మనం నిద్ర లేచిన తర్వాత వర్క్స్ మొదలు పెట్టినప్పుడు. కారణం ఏంటి అంటే, మనం వర్క్స్ మొదలు పెట్టిన తర్వాత స్పైనల్ డిస్క్స్ లో స్టోర్ అయినటువంటి ఎక్సెస్ ఫ్లూయిడ్స్ మొత్తం కూడా అగైన్ బాడీలోకి వచ్చి బాడీలో కలుస్తాయి. దానివల్ల మనం నైట్ నిద్రపోయేటప్పుడు ఏదైతే హైట్ లో ఉన్నామో మన వర్క్స్ మొదలు పెట్టిన కొద్దిసేపటి తర్వాత అదే హైట్ కి మనం వచ్చేస్తాం. తేనె ఎంతకాలమైనా స్వచ్ఛంగా ఉంటుంది అనే విషయం మనందరికీ తెలుసు. బట్ ఎంతకాలం? 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 100 సంవత్సరాల? అంటే దీనికి ఆన్సర్ కొన్ని వేల సంవత్సరాలు అని మనం చెప్పొచ్చు. మరి దీని వెనుకున్న సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఈ సైంటిఫిక్ ఫ్యాక్ట్ 2 అంశాలతో ముడిపడి ఉంది. అదేంటి అంటే, తేనెలో pH లెవెల్స్ చాలా తక్కువ ఒకటి, రెండవది ఇది పూర్తిగా షుగర్ కంటెంట్ తో నిండి ఉంది, కానీ దీంట్లో ఏమాత్రం వాటర్ లేదు. ఇలా ఉన్నటువంటి పదార్థం మీద బ్యాక్టీరియా వాలినప్పుడు అది వెంటనే చచ్చిపోతుంది. అందువల్ల తేనె ఎంతకాలం ఉన్నా ఇలానే స్వచ్ఛంగా ఉండగలుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు 3000 సంవత్సరాల క్రితం ఈజిప్షియన్ సమాధిలో పెట్టినటువంటి తేనెని గమనించారు. ఇది ఇప్పటికీ స్వచ్ఛంగానే ఉంది. థర్డ్ అమేజింగ్ ఫ్యాక్ట్, మన బాడీలోని స్కెలిటన్ సిస్టమ్ కి సంబంధించింది. మనం పుట్టినప్పుడు మన బాడీలో 270కి పైగా బోన్స్ ఉంటాయని, మనం పెరిగి పెద్ద అయ్యే క్రమంలో వాటిలో కొన్ని ఒకదానికొకటి కలిసిపోయి 206కి పరిమితం అవుతాయి అనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటిది మన బాడీలో ఉన్న స్కెలిటన్ సిస్టమ్ కి సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం. ఈ ఫ్యాక్ట్ కి సంబంధించిన సీక్రెట్ తెలుసుకోబోయే ముందు నా వైపు నుంచి ఒక చిన్న విన్నపం. అదేంటి అంటే, ఈ వీడియోకి సీక్వెల్ గా పార్ట్ 2 రిలీజ్ చేస్తాను. అలానే నా నెక్స్ట్ వీడియో కురుక్షేత్రం గురించి మనలో చాలా మందికి తెలియనటువంటి విషయాల మీద ఒక వీడియో ప్రజెంట్ చేస్తాను. అలానే మన దేశంలో ఉన్నటువంటి దేవాలయాల్లో కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్ ఇంకా ఇప్పటికీ చాలా ఉన్నాయి. అటువంటి వాటి మీద మరొక వీడియోని ముందు నా ఛానల్లో ప్రజెంట్ చేస్తాను. ఈ వీడియోలు అలానే తర్వాత పోస్ట్ చేయబోయేటటువంటి మరిన్ని అమేజింగ్ వీడియోస్ నా ఛానల్లో చూడటం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ నా ఛానల్లో మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి నా ఛానల్ కి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక ఆ స్కెలిటన్ సిస్టమ్ కి సంబంధించిన సీక్రెట్ ఏంటి అంటే, మన బాడీలో ప్రతి 7 సంవత్సరాలకి ఒకసారి న్యూ స్కెలిటన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. అలానే మన బోన్స్ సిమెంట్ కంటే 4 రెట్లు స్ట్రాంగర్ గా ఉంటాయట. పొరపాటున ఎవరికైనా యాక్సిడెంట్ అయి ఏదైనా ప్లేస్ లో బోన్ గానీ విరిగిపోయినట్లయితే అక్కడ వచ్చేటటువంటి న్యూ బోన్ అనేది పాత వాటి కంటే కూడా స్ట్రాంగర్ గా ఉంటుందట. ఇక 4th అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటనేది చూద్దాం. ఇది ఎవరికి వారు లైఫ్ లో ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పీరియన్స్ చేసుకోలేనటువంటిది. ఏంటని ఆలోచిస్తున్నారా? జస్ట్ ఏం లేదండి, ఎవరికి వాళ్ళు గిలిగింతలు పెట్టుకోవడం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. బట్ దీని వెనుకున్న సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మనకి ఏ ఆలోచన రావాలన్నా, ఏడుపైనా నవ్వైనా అది బ్రెయిన్ నుంచే రావాలి. మనం గిలిగింతలు పెట్టుకోవాలనే ఆలోచన రావాలన్నా, ఆ గిలిగింతలు ఎక్కడ పెట్టుకోవాలనే ఆలోచన రావాలన్నా,
ఇవి రెండు మన బ్రెయిన్ నుంచి రావాలి. సో మనకి మనం గిలిగింతలు పెట్టుకోబోతున్నామని, ఆ గిలిగింతలు ఎక్కడ పెట్టుకోబోతున్నాం అనేది బ్రెయిన్ కి ముందుగానే తెలుస్తుంది. బ్రెయిన్ కి ముందుగా తెలిసే ఇటువంటి విషయాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రెయిన్ రెస్పాండ్ అవ్వదు. సో మనకు మనం జీవితంలో ఎప్పటికీ గిలిగింతలు పెట్టుకోలేదు. ఇక ఫిఫ్త్ అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటో చూద్దాం. మనలో దాదాపు 80% పీపుల్ భూమి చుట్టుకొలత కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ దూరం నడుస్తారట. ఇది ఎలానో చూద్దాం. ఒక మనిషి 80 years బ్రతుకుతాడు అని అనుకుంటే అతను జీవిత కాలంలో అతను వేసే అడుగులన్నిటిని యావరేజ్ గా కౌంట్ వేస్తే రోజుకి 7,500 అడుగులు వస్తాయట. ఈ 7,500 అడుగుల్ని ఇంటూ 80 years డేస్ తోటి క్యాలిక్యులేట్ చేస్తే దాదాపుగా 21,62,62,500 అడుగులు అవుతాయి. వీటిని మైల్స్ కింద కన్వర్ట్ చేస్తే 1,10,000 మైల్స్ అవుతాయి. ఈ డిస్టెన్స్ భూమి చుట్టూ ఒక్కసారి కాదు 5 times తిరిగినందుకు సమానం. ఇక సిక్స్త్ అమేజింగ్ ఫ్యాక్ట్. బై బర్త్ బ్లైండ్ పీపుల్ ప్రపంచాన్ని ఎప్పుడూ చూసి ఉండరు అనే విషయం మనకు తెలుసు. కానీ వారికి మనలాగా కళలు ఇమేజెస్ అంత స్పష్టంగా ఎలా కనిపిస్తున్నాయి? దీని వెనుకున్న సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటనేది చూద్దాం. వారికి చూపు లేకపోయినా స్మెల్, టచ్, టేస్ట్, ఎమోషన్స్ అందరిలాగానే ఉంటాయి. బ్రెయిన్ డ్రీమ్స్ లో ఇమేజెస్ కోసం వీటిని కలెక్ట్ చేసే సెన్సెస్ అండ్ ఆర్గాన్స్ మీద ఇమేజెస్ కోసం ఎక్కువగా ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. ఆ ఒత్తిడి బాగా పెరగడం వల్ల ఆ ఆర్గాన్స్ అండ్ సెన్సెస్ డ్రీమ్స్ లో వారికి ఇమేజెస్ ని కలిగేలా చేస్తాయి. అలా బ్రెయిన్ ఇమేజెస్ కోసం వీటి మీద ఒత్తిడి బాగా కలగ చేయడం వల్ల వారికి మనలాగానే విజువల్స్ డ్రీమ్స్ లో కనిపిస్తాయి. ఇక సెవెంత్ అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటనేది చూద్దాం. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా చోరీకి గురయ్యే ఫుడ్ ఐటమ్ ఏంటి? ఆల్కహాల్ లాంటి బ్రాండ్స్ ఏవి కాదు, జున్ను. దీన్ని ధనవంతులు కూడా ఎక్కువగా చోరీకి గురయ్యేలా చేస్తారట. ఇక 8th అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటనేది చూద్దాం. ప్రపంచంలో ఉన్నటువంటి జంతువుల్లో ఎక్కువ జంతువులు మెలకువగా ఉండే సమయం కంటే నిద్రించే సమయమే ఎక్కువగా ఉంటుంది. కానీ జిరాఫీ మాత్రం ఒక రోజులో 5 నిమిషాల నుంచి 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతుంది. అలానే ఇది నిలబడి కూడా నిద్రపోగలదు. ఫ్రెండ్స్, ఇవి ఈ వీడియోలోని 8 అమేజింగ్ ఫ్యాక్ట్స్. Thank you so much for watching this video and also subscribing.